గన్నవరంలో వల్లభనేని వంశీ కుట్రతో చేశారు ఆ పని. వల్లభనేని వంశీ ప్రజలకు మంచి చేసిన వ్యక్తి వల్లభనేని వంశీ. వంశీ గారు చేయనన్ని కంపెనీలు కడతాడా? వంశీ గారికి తెలియనంత ఇది ఉంటుంది ఆయనకి. ఏంటంటే టీడీపీలు చేసిన ఇది వంశీ గారు ఓడిపోవాలి, జనాల్లో గెలిచాడు. ఇవాళ ప్రజలందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం వీళ్ళకి బెదిరేసి వీళ్ళు ఏదో చేస్తారని బెదిరి చేయటం తప్ప ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే వైసీపీ గెలుచుకొచ్చింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవడు గెలవలేదు. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాల, ఎప్పుడు ఏం చేయదు అది. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడలో ఉందా? పింఛన్ తీసుకున్న వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలు ఎవడో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకెందుకు వస్తుంది? చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం ఇలా తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఈ అమలు చేయాలిగా. ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వచ్చినాయి. ఇవి మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆశయం తినలేదు కదా, ఎవరి సొమ్మం తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకవేళ వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకుంటే అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడ నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడు ఓట్లు ఏమైనాయి? ఒక 30 అని రావాలిగా. అమ్మఒడి వేయటం, స్కూల్ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు ఉందా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? అమ్మఒడి వేసాడు, బళ్ళు బాగా చేశాడు, రైతు భరోసా వేసాడు, మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, మరి ఆటో వాళ్ళకి వేసాడు, ఇవన్నీ వేసాడు. జగన్ అన్న చేయింది ఏంటి? ఒక రాజధాని ఒకటి కట్టలేదు, అదొకటి నయనేస్తా. రాజధానిలో చేసే ఏమున్నాయి? ఆడు చరిత్రలో రాసుకోమాను. చంద్రబాబు గారు చరిత్రలో రాసుకోమాను. 47 మెడికల్ కాలేజీలో ఆడు చరిత్ర ఇప్పుడు కట్టించాడు. ఎక్కడన్నా పేదోడికి ఉచితంగా చదివిపోయాడు చెప్పించాడు, ఉందా? లేదు. మరి ఇవన్నీ ఏంటి? కావాలని కూటమితో వచ్చిన కుట్ర, ఏం లేదన్న. జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, గెలిచి కూర్చున్నాడు ఆయన. కావాలని మీరు ఓటంతో వాడుకొట్టారు అంతే. రాజధాని కూడా 2 సంవత్సరాలు కట్టేస్తామని చెప్పి నా మంత్రి నారాయణ 2 సంవత్సరాలు అన్న మంచిదే కన్నా. దేశం బాగుపడుద్ది, ప్రజలు బాగుపడతారు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అద్దెకుంటారు, అంతే తప్ప ఏముండదు కదా. ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేని ఎక్కడ ఉంటాడు? అద్దెకుంటాడు. అద్దెకుంటే వీళ్ళకి ఇష్టమే కదా. ఒక చెండు భూమి ఇచ్చినట్టు చరిత్ర లేదు కదా. రామారావు గారు ఇచ్చాడేమో, నువ్వేమి ఇవ్వలేదు కదా. ఇన్ని ఇళ్ల స్థలాలు 30 లక్షల ఇళ్ల స్థలం అంటే ఎవరు ఇచ్చినట్టు? ఎవరు ఇవ్వలేదు కదా. దేవుడు వాళ్ళకే చేసినట్టు ఏమి ఉండదు. జనాలకు సహాయ సహకారాలు సక్రమంగా అందించాడు ఆయన ఎక్కడా కూడా జనాలను హింసించలేదు. ఆయన సామాన్యుల్ని, మధ్యతరగతి వాళ్ళు అందరికీ సంపూర్ణ సహకారాలు అందించాడు. దాని మూలంగా ఆయనగా ఓడిపోవడం కాదు, అది ఒక రాష్ట్రంలో ఒక గాలి ఒక పక్కకి ఈసేసింది కదా, దాంట్లో భాగంగా ఓడిపోవడమే కానీ ఆయన మీద వ్యతిరేకత ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది, న్యాయం కనపడినట్టుగా ఉంటుంది అన్నట్టు. దీని మీద మీ అభిప్రాయం? దాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. కానీ బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా అన్ని సీట్లు గెలవడం అంటే దీంట్లో ఈవీఎంల యొక్క పాత్ర ఉందనేది మేము కూడా భావిస్తున్నాం సామాన్యులుగా. అది అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాత్రం అంత దారుణంగా సీట్లు కోల్పోలా. అంత హీనంగా వేసుకున్నా కానీ 70-80 సీట్లు వచ్చాయి. ఏది కొద్ది గొప్ప వ్యతిరేకత ఉండాలి, వ్యతిరేకత అనేది కనపడలా. 2 సంవత్సరంలోనే రాజధాని కట్టేస్తాం, 4 సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి వైసీపీ టీడీపీ అంటాం. దీని మీద మీ అభిప్రాయం? టీడీపీ అనేది ఏంటంటే రాజధాని ఆ యొక్క వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఇంకా పెద్దవాళ్ళు చేయాలనే పరిపాలన తప్ప సామాన్యుడికి టీడీపీ ఉపయోగపడదు. అది మంచోళ్ళు పనికిరారుగా, అంతే మంచి పనికిరారుగా. 5 సంవత్సరాలు తెలుసుద్దిలే ఆయన. జగన్ గారు నిన్న ట్వీట్ చేశారన్న, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? అదే ఈవీఎం, మా అభిప్రాయం కూడా దానికే ఏకీభవిస్తున్నాం. ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్. వల్లభనేని వంశీ మంచి పనులు చేశారు గన్నవరంలో. ఆయన నుంచి ఎప్పుడు కూడా జనాల్లో మేమందరం ఓడిపోతున్నాను అనుకోవాలా, తెలుసారని అనుకున్నాం. అంటే మెయిన్ వంశీ గారికి వ్యతిరేకత లేదు కానీ జగన్కి వ్యతిరేకత ఉందండి. దాని మూలంగా ఎవరికళ్ళు రాజధాని కూడా మనకి 3 రాజధానులని ఇది చేస్తున్నారని చెప్పి మనకు అమరావతి రాజధాని కావాలని చెప్పి ఓట్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. వైజాగ్ని ఏదో వీళ్ళు స్పెషల్గా డెవలప్ చేసేదేమీ లేదు. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ ఏరియా అనేది. అమరావతి డెవలప్ చేసి ఈ గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ చుట్టుపక్కల ఏరియాలను కూడా డెవలప్ అవుతాయని అందరూ ఇచ్చేసారు. రాజధాని 2 సంవత్సరాలు చేస్తామని చెప్పి మంత్రి నారాయణ చెప్పారు.
అంటే లాస్ట్ టైం కూడా ఆయనే చేశారు కాబట్టి పట్టణాభివృద్ధి ఈసారి కూడా ఆయనకి ఇచ్చారు, అందరూ చేస్తారని అనుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ చూస్తారన్నారు సార్, దీని మీద మీ అభిప్రాయం? ఆయన చేస్తారని అనుకుంటున్నాం. లాస్ట్ టైం చేయలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు మొన్న. ఈసారి చేస్తారని అనుకుంటున్నాం, ఎందుకంటే లాస్ట్ టైం ఆయన చేయకపోవడం వల్ల ఓడిపోయారు. ఈసారి కంపల్సరీ ఆయన కూడా చేస్తారని అందరూ అనుకుంటున్నాం, ఆయన కూడా చేస్తానని అంటున్నారు. నువ్వు పార్టీ ఎప్పుడైతే మారో నువ్వు అప్పుడు డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పెచ్చింగ్ టీడీపీ పెచ్చింగ్, గన్నవరం నియోజకవర్గం టీడీపీ పెచ్చింగ్, దానివల్ల నువ్వు వంశీ గారికి పోతాం కారణం. అంటే ఇక్కడ వలవరాయుడు వంశీ గారు కూడా వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశారని. వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశాడు. నువ్వు పార్టీ మారటమే నువ్వు చేసిన తప్పు. మెయిన్ వ్యక్తిగతంగా మంచోడే, అన్ని పనులు చేశాడు. పనులు మొత్తం ఆయన ఇప్పుడు ఎర్లగడ్డ ఆయన ఏం చేయలే, వంశీ గారే చేశాడు. కానీ పార్టీ మారటం వల్ల ఆయనకి దెబ్బేసింది అంతే. జగన్ గారు ఈవీఎం ద్వారా కాదు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటారు. మీకు అవన్నీ జరగని పని. నువ్వేదో పొలాల్లో రాళ్ళు వేసేసేసి ఇసుక అమ్మేసుకుని ఇవన్నీ అమ్మేసుకోమంటావు నువ్వు దెబ్బ. అది ఇప్పుడు మందు వాళ్ళు ఉన్నారు, నువ్వు 150 రూపాయలు పెట్టి పారదంగేసి మందు అంటే దానివల్ల అది మెయిన్. ఓటమి కారణాలు ఏమంటావు? ఓటమి కారణం వల్ల ఇసుక, మరి చేళ్ళలో రాళ్ళు, రైతుకి ఏమో ఒడ్డు 3 నెలలకు 4 నెలలు వస్తే అప్పుడు పని చేసిన వాళ్ళకి ఏమి ఇస్తాం. అది మరి దళారులు లేకుండా చేశారని చెప్తా అంటున్నారు. దళారు లేదు, ఏమి లేదు, అదంతా జరగని పని అండి. ఆయన చేయటమే రైతుకి నష్టం జరిగే పనులు చేశాడు. ఇసుక ఒకటి, ఇసుక వల్ల ఎంతమంది నష్టం? టాపీ వాళ్ళు నష్టమా, ఐరన్ వాళ్ళు నష్టమా, సిమెంట్ కొట్టోళ్ళ, సెంటరింగ్ వాళ్ళ, పని వాళ్ళు, టాపీ వాళ్ళ కింద 100 మంది ఉండేవాళ్ళు. ఇసుక లేకపోవటం వల్ల 5గురినే తీసుకెళ్తున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేసిన, అమరావతి పూర్తి చేసిన, ఈ 5 సంవత్సరాల్లో కరెక్ట్ అనుకుంటారు. నా అంచనా అది. ఇప్పుడు మనం ఒకళ్ళని తప్పట్టే కదగా, మనం వచ్చినాం మనం చేయాలి. ఈయన ఇచ్చిన పథకాలు, చెప్పిన పథకాలన్నీ చేస్తే మళ్ళీ ఎన్నుకుంటారు చంద్రబాబు గారిని, లేకపోతే ఈ జనం మళ్ళీ ఈయనైనా పక్క పంపిస్తారు. అది సార్, జగన్ మీద ఎక్కువ పథకాలు అనౌన్స్మెంట్ చేశాడుగా చంద్రబాబు నాయుడు. అలాగే అభివృద్ధి కూడా 2 సంవత్సరాలు అమరావతి కంప్లీట్ చేస్తానని చెప్పి మంత్రి నారాయణ అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం అంటారు? చేస్తే మంచిదేగా, చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఉంటారు. చేయలేదనుకోండి వీళ్ళని పక్కకు వస్తారు. అందుకనే లేదు జరిగేది. బాబాయ్, పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు నాయుడు అని వైసీపీ కారణం అని చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. అవన్నీ తప్పండి. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం ఏంటి? ఎవరు చేసేది అది చేయాలి. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం వల్ల తప్పు. ఆయన చేసినప్పుడు వీళ్ళు అన్నారు, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటున్నారు. అది చెప్పుకుంటాం అనేది తప్పు. ఇప్పుడు మీకు అవకాశం, వాళ్ళకి టీడీపీ వాళ్ళకి అవకాశం వచ్చింది, చేసి చూపించండి, జనం నమ్ముతారు. చేయలేదనుకో రేపొద్దున ఇంకో పార్టీ అయితే వాళ్ళు అట్టాగా మాట్లాడతారు. ఈ ఒకరికొకరు ఎంచుకుంటాం తప్ప పని ముందుకు జరగాలిగా.